వెల్కమ్ టు స్వాతి యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఇక ఈరోజైతే దీపావళి కాబట్టి నేనైతే ఇంట్లో స్వీట్ చేశాను. అదే గోధుమ పిండితోటి బూరెలు అంటారు దీన్ని. ఇది నోము నోచుకున్న వారైతే కంపల్సరిగా చేసుకుంటారు అమ్మవారికి పెట్టడానికి నైవేద్యంగా. ముందుగా అయితే నేను ఒక కప్పు వరకు అయితే బెల్లాన్ని అయితే తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరిగించుకుంటున్నాను. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 2-3 ఇలాచీలు అయితే దంచి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. తీసుకున్న ఒక కప్పు బెల్లానికైతే 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకొని ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని అయితే తల్లిలో వడకట్టి తీసుకుంటున్నాను. సో ఈ బెల్లం నీళ్ళనైతే గోధుమ పిండిలో చపాతీ పిండిలాగా కలిసేంత వరకు వాటర్ చూసుకుంటూ అయితే కలుపుకోవాలి. బెల్లం నీళ్ళు అయితే కొంచెం కాలుతున్నాయి కాబట్టి ముందుగా స్పూన్తో అయితే కలుపుకుంటున్నాను చల్లారేంత వరకు. చూడండి ఇలా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఒక మీద అయితే నూనె అద్దుకుంటూ ఇలా ఉత్తుకోవాలి చిన్న సైజు చపాతీ లాగా. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న చిన్న చిన్న చపాతీలు అయితే ఇందులో వేసుకొని కాల్చుకోవాలి. మిగతా పిండిని కూడా ఇలాగే చేసుకొని కాల్చుకోవాలి. సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్